హైదరాబాద్లోని పాతబస్తీ సాలిబండలో గోమతి ఎలక్ట్రానిక్ షాప్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా పలువురు గాయపడ్డారు. షాప్లోని ఎలక్ట్రానిక్ వస్తువులు అగ్నికి ఆహుతయ్యాయి. ఇక అగ్ని ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు కొనసాగుతోంది. ఇందులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కారు వెళ్లి గోమతి ఎలక్ట్రానిక్ షాపును ఢీకొట్టడంతోనే ప్రమాదం జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. కారు డ్రైవర్ను మొగల్పుర పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ప్రమాదానికి గురైన కార్ నెంబర్ TG07V8483గా గుర్తించారు. కార్ డ్రైవర్ మణికంఠను విచారించేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. కార్ బ్లాస్ట్ కావడంతో ఉగ్రవాద చర్యగా భావించిన స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. దీంతో ఉగ్ర కుట్రకోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. ఇక ఈ ఘటనలో చనిపోయింది కారు డ్రైవర్ కాదని పోలీసులు తెలిపారు. మృతుడిని గుర్తించేందుకు చర్యలు చేపట్టారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫోరెన్సిక్ బృందం ఆధారాలను సేకరిస్తోంది. హైదరాబాద్లోని పాతబస్తీ శాలిబండలో గోమతి ఎలక్ట్రానిక్ షాపులో భారీ అగ్ని ప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా పలువురు గాయపడ్డారు. షాప్లోని ఎలక్ట్రానిక్ వస్తువులు అగ్నికి ఆహుతయ్యాయి. ఇక అగ్ని ప్రమాదంపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఇందులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కారు వెళ్లి గోమతి ఎలక్ట్రానిక్ షాపును ఢీకొట్టడంతోనే ప్రమాదం జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. కారు డ్రైవర్ను మొగల్పుర పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ప్రమాదానికి గురైన కార్ నెంబర్ TG07V8483గా గుర్తించారు. కారు డ్రైవర్ మణికంఠను విచారించేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. కారు బ్లాస్ట్ కావడంతో ఉగ్రవాద చర్యగా భావించిన స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. దీంతో ఉగ్ర కుట్రకోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. ఇక ఈ ఘటనలో చనిపోయింది కారు డ్రైవర్ కాదని పోలీసులు తెలిపారు. మృతుడిని గుర్తించేందుకు చర్యలు చేపట్టారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫోరెన్సిక్ బృందం ఆధారాలను సేకరిస్తోంది. గోమతి ఎలక్ట్రానిక్స్ లో జరిగిన అగ్ని ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలను మా స్పెషల్ కరెస్పాండెంట్ దుర్గేష్ నడి తెలుసుకుని. దుర్గేష్, చెప్పండి, మొదటగా షార్ట్ సర్క్యూట్ గా దీన్ని భావించినప్పటికీ ఇప్పుడే వాస్తవ విషయాలు బయటకు వస్తున్నట్టు తెలిసింది. పోలీసులు ఏమంటున్నారు అసలు? హైదరాబాద్ పాత బస్సులో జరిగిన అగ్ని ప్రమాదంపై ఇంకా సందిగ్ధత ఉన్నట్టు పరిస్థితి. ఎందుకంటే ఎందుకు జరిగింది, ఎలా జరిగింది అని ఉండే క్లారిటీ లేనటువంటి పరిస్థితి. ఎందుకంటే పోలీసులు కూడా ఒక పక్కన కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఎందుకంటే షార్ట్ సర్క్యూట్ వలన కారణమైందా ప్రమాదానికి, ఇంకేమైనా కోణాలకుండా పేలుడు సంబంధించిన ఏమైనా జరిగిందా, ఇంకేమైనా ఉందా అనే కోణంలో పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఇంతవరకు కూడా షార్ట్ సర్క్యూట్ వలన జరిగింది అని కూడా మనకు క్లారిటీగా లేదని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పుడు వాదపట్టుకో ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అధికారులు కూడా వాళ్ళు తర్వాత పరిశీలిస్తామని చెప్పేసి, ఎందుకంటే అది ప్రమాదం జరిగిందనుకన్నా చూస్తాము. ఈ కానీ టీ కానీ ఏసీ కానీ వాళ్ళందరూ కూడా వచ్చిన తర్వాత ఆ వైర్లకు సంబంధించిన కానీ కేబుల్స్కి ఏమైనా ప్రాబ్లం వచ్చిందా, ఇంకేమైనా జరిగిందని వాళ్ళు కూడా వస్తున్నారు. అంటే ఇదంతా కూడా టీమ్ ఆఫ్ వర్క్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ప్రమాదం చిన్నది లేదు, భారీ ప్రమాదం సంభవించినటువంటి పరిస్థితుల్లో దాదాపు చనిపోవడం జరిగింది. అక్కడ సిఎన్జి కారు పేలి కూడా పల్టీ కొట్టినట్టు పరిస్థితులు చూసాం. మనది 2 వీలర్స్ కూడా అయిపోయినటువంటి పరిస్థితి, మొత్తం ధ్వంసమైనటువంటి పరిస్థితి. షాప్ లో ఉన్నటువంటి యజమాని కూడా 70 to 80% వరకు కూడా ఖాళీ గాలి అయినటువంటి కూడా పరిస్థితి, తన పరిస్థితి కూడా క్రిటికల్ గా ఉన్నదని కూడా చెప్పొచ్చు. మొత్తం మీద ఆ కేసు అయితే పోలీసులు మొత్తం మీద సీరియస్ గా తీసుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఎందుకంటే ఆ జరిగినటువంటి పరిస్థితి అంటే భారీ శబ్దం వచ్చినటువంటి పరిస్థితి. మరి శబ్దం ఎందుకు వచ్చింది, ఏం ప్రమాదం జరిగింది అని దానికి క్లారిటీ రావాలి. ఇంతవరకు కూడా ప్రమాదం జరిగింది, మంటలు అదంతా జరిగింది, కానీ ప్రమాదానికి సంబంధించినటువంటి క్లారిటీ మాత్రం ఇంకా ఎవరు కూడా ఏదైనటువంటి పరిస్థితి. మరి పోలీసు కూడా ఘటనా స్థలం చేరుకుని. రైట్, థ్యాంక్ యూ దుర్గేష్.
Sini, sini.